स्वागतं सुस्वागतं ओ पूज्य गुरुवा स्वागतं स्वागतं सुस्वागतं ओ पूज्य गुरुवा स्वागतं सुवर्ण जनिता विमल चरिता सुवर्ण जनिता विमल चरिता धीरोदाता धर्मानंदन स्वागतं सुस्वागतं ओ पूज्य गुरुवा स्वागतं पावन माधको जनिंचितिवि सामान्युनिगा जीविंचितिवि पावन माधको जनिंचितिवि सामान्युनिगा जीविंचितिवि अहमुनु विडचि दीनात्ममुतो अहमुनु विडचि दीनात्ममुतो मातृक चूपिन आदर्शमूर्तिवि स्वागतं सुस्वागतं ओ पूज्य गुरुवा स्वागतं स्वागतं सुस्वागतं ओ पूज्य गुरुवा स्वागतं। దేవుని పట్ల భయభక్తులు కలవాలెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలులకు మీకెల్లరకు వినిపింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రభు క్రీస్తునందు ప్రియమైనటువంటి పూజ్య గురువులు, ప్రియ విశ్వాసని విశ్వాసులారా, ఈరోజు మనమందరము ఈ దేవాలయంలో పరిశుద్ధ కన్య అయిన మరియమాత సందర్శనమును ఒక ఉత్సవముగా కొనియాడుతున్నాము. మరి దేవమాత ఎప్పుడైతే ఎలిజబెతమ్మను సందర్శిస్తూ ఉన్నదో 4 విషయాలు మనకు ఇక్కడ వెల్లడి అవుతున్నాయి తల్లి అయినటువంటి తిరుసభకు. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవమాతకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు తోడుగా ఉన్నాడు, లేక పవిత్రాత్మ నడిపింపు అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టముగా అర్థమవుతుంది. తనకై తాను కాకుండా మరే తల్లికి పవిత్రాత్మ తోడుగా ఉండి ఆ నడిపింపు ద్వారా ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది, వెళ్ళి సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది. రెండవది, ఈ పవిత్రాత్మ నడిపింపు తర్వాత దేవుడు ఆ తల్లి హృదయంలో పదిలముగా ఉన్నాడనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. దేవుడు వారి హృదయంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ద్వారా తెలిసినటువంటి ఆ దేవుని యొక్క ఉనికి అనేటువంటిది ఆ తల్లి తోడుగా ఉంది కనుక ఆ దైవ కుమారుని యొక్క సేవను ఆ ఎలిజబెతమ్మకు అందించడానికి వెళుతూ ఉంది. మరి మూడవ విషయం ఏంటంటే, ఈ సందర్శనలో ఎలిజబెతమ్మ వారి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందముచే గంతులు వేస్తూ ఉంది. అంటే ఈ ఆనందము దేనికి చిహ్నముగా మనకు దేన్ని ధ్యానించుకోవచ్చు అంటే, మనము ఇతరులను సందర్శించినప్పుడు, మనము ఇతరులతో మనము ఉన్నప్పుడు మనకు ఒక సంతోషం అనేటువంటిది కలగాలి. ఇతరులకు మన యొక్క ఉనికి వలన, మన యొక్క రాకడ వలన, మన యొక్క
సందర్శన ద్వారా ఇతరులకు సంతోషము అనేటువంటిది ఎప్పుడు కూడా కలుగుతుండాలని ఈ మరియ తల్లి సందర్శన ద్వారా మనకు అర్థమవుతుంది. మరి చివరిగా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సందర్శనలో 3 మాసాలు ఎలిజబెత్ అమ్మతో ఉండి తిరిగి తన యొక్క స్వగ్రామానికి చేరుతూ ఉంది. మన జీవితంలో కూడా దేవుని పని అనేటువంటిది మనము చేయాలి. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో అదే ప్రేమతో ఇతరులను ప్రేమించి ఆ యొక్క సేవ అనేటువంటిది మనము ఇతరులకు అందించాలి. అదే ఈ మరియ తల్లి చేసి ఉన్నది. 3 మాసాలు ఎలిజబెత్ అమ్మతో ఉండి తాను చేసినటువంటి పని ఏంటంటే ప్రేమించడము, సేవించడము. ఈ రెండింటిని నెరవేర్చి తిరిగి తన యొక్క స్వగ్రామానికి చేరి ఉన్నది. మనము కూడా ఏ పని చేసినా కూడా దేవుని నామమున తిరిగి మన యొక్క స్వగృహానికి చేరి దేవుణ్ణి మహిమపరచాలి అని ఈ యొక్క పండుగ మనకు స్పష్టంగా ఈరోజు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ విశ్వాసులారా, దేవమాతలో ఉన్నటువంటి సుగుణాలను ఎన్నో మనకు తెలిసి ఉన్నాయి. దేవమాతలో ఉన్నటువంటి మంచితనము మనకు ఎంతగానో ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ దివ్య పూజ బలిలో పాల్గొంటున్నటువంటి మనమందరం కూడా కనీసం ఒక మంచి సుగుణాన్ని మన హృదయంలో ఆ దేవాది దేవుడు బదిలపరచాలని వేడుకుందాం. ఆ దేవమాత యొక్క ఆశీస్సులు మనకు తోడుగా ఉండాలని ప్రార్థించుదాం. మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క దయ కొరకు, కృప కొరకు ప్రార్థించుదాం. పాట నంబర్ 93. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని, నే పాపము చేసితిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో ఎదలినవి. నన్ను నీ దరి చేర్చుకో దేవా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని, నే పాపము చేసితిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాట నంబర్ 125. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా, ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా, ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా పరిశుద్ధాత్మ మిమ్ము పూజించి స్తుతించెము.
కలగాలి. దైవ కుమారా దయ చూపు ప్రభు, మా కొరకు బలి అయిన గొర్రెపిల్ల. దైవ కుమారా దయ చూపు ప్రభు, మా కొరకు బలి అయిన గొర్రెపిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనములను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువా, గైకొను మాయి స్తుతి గీతం. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని తన గర్భమందు మోయుచున్న పరిశుద్ధ కన్య అయిన మరియ మాతకు వెలిసి పెద్దమ్మను సందర్శింపవలెననడు ప్రేరణను కలిగించి దేవి పవిత్రాత్మ ప్రేరణలను నమ్మక పాత్రముగా ఆలకించుచు మరి మాతతో కలిసి నీ కీర్తిని శ్లాఘించముగాక. నిత్యము నీ వైభవమును స్తుతించు భాగ్యమును మాకు ప్రసాదింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నుండి 18వ వచనం. సియోను కుమారి ఆనందనాదము చేయము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయము. యెరూషలేము కుమారి నిన్ను హృదయముతో సంతసింపు. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇజ్రాయేలు రాకకై ప్రభువు నీ నడుమనున్నాడు. కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కర్లేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు. అవి పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవము ఒసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినమున వలె ఆనందించు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనము. పాట నంబర్ 171. పాడెదము ప్రభు నీ స్తుతి గీతం, నీ సన్నిధిలో ఈ వేళ. పాడెదము ప్రభు నీ స్తుతి గీతం, నీ సన్నిధిలో ఈ వేళ. ఇమ్మానుయేలుడా జీవనాదు, ఇమ్మానుయేలుడా జీవనాదుడా, కీర్తించి నిన్ను భజింతు, కీర్తించి నిన్ను భజింతు. పాడెదము ప్రభు నీ స్తుతి గీతం, నీ సన్నిధిలో ఈ వేళ.
జీవననామము మార్గమని ప్రతి జీవికి రక్షణ నీవేయని జీవననామము మార్గమని ప్రతి జీవికి రక్షణ నీవేయని ఓ మరియ తనయుడా ప్రేమరూపువో మరియ తనయుడా ప్రేమరూపుడా కీర్తించి కొనియాడెదము నిన్ను కీర్తించి కొనియాడెదము పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని భేదం లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అట్లే మనమును బాల్య దశలో ప్రాపంచిక ప్రాథమిక నియములకు బానిసమై ఉండిమి. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులు అగునట్లు ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులవటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభుని వాక్కు. పాట నంబర్ 847. నన్ను ఎన్నుకొన్న నా దేవునికి స్తోత్రం, నా కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకొన్న నా దేవునికి స్తోత్రం, నా కడవరకు నా ప్రభువుకే అంకితం. ప్రభుని కటాక్షం నాపై ఉన్నది, తరతరాలుగా నన్ను ధన్యురాలందురు. ప్రభుని కటాక్షం నాపై ఉన్నది, తరతరాలుగా నన్ను ధన్యురాలందురు. పవిత్ర నాముడు పరమదేవుడు, పవిత్ర నాముడు పరమదేవుడు, భక్తుల దీనుల పరంధాముడు. నన్ను ఎన్నుకొన్నవాడా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునీత లూకా గారు రాసిన
పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీ ఆజ్ఞ. ఒకటవ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలీజబెత్తమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలీజబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలీజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది ప్రభుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించటము మనమందరం కూడా ఒక పండుగ కొనియాడుతున్నాం. మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మ ఎంతో సంతోషించింది. ఆమంటుంది, నా ప్రభువుని తల్లి నా యుద్ధకు రావడము నాకు ఎలాగూ ప్రాప్తించదు అని. ఆమె యొక్క సంతోషంలో మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఏ విధముగా అయితే సంతోషపడ్డారో అదే సంతోషాన్ని ఈరోజు మనమందరం కూడా పంచుకోవడానికే ఇక్కడికి వచ్చున్నాం. మనం ప్రేమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి విషయానికి వచ్చినట్లయితే గతంలో మనం చూసి ఉండొచ్చు. మరియ తల్లి 7 వ్యాకులాలని, ఆమె 7 చోట్ల ఆమె ఆ బాధలు 7 రకాలైనటువంటి బాధలను ఆమె అధిగమించడం మనం చూస్తున్నాం. ఈరోజు నేను ఈ యొక్క ప్రసంగంలో మీ అందరికీ కూడా మరియ తల్లి బైబిల్లో పలికినటువంటి మాటలు అవన్నీ ఉన్నాయి. ఒకవేళ ఆమె మాట్లాడింటే ఎక్కడెక్కడ ఆమె మాట్లాడింది, ఆ మరియ తల్లి మాట్లాడినటువంటి మాటల గురించి ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యేసు ప్రభు సిలువలో ఎన్ని మాటలు మాట్లాడారు? 7 మాటలు మాట్లాడారు. మరియ తల్లి కూడా పరిశుద్ధ గ్రంథంలో 7 చోట్ల 7 మాటలు మాట్లాడింది. ఈరోజు ఈ యొక్క సత్యాన్ని మనమందరం కూడా ధ్యానించబోతున్నాం. మరియ తల్లి మొట్టమొదటి మాట ఏమని మాట్లాడిందంటే, లూకా శుభవార్త 1వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే, లూకా శుభవార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, అంతటా మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా, ఈ మాట మాట్లాడింది. గాబ్రియేలు దేవదూతతో ఆమె పలికినటువంటి మాట ఏంటంటే, నేను పురుషుని ఎరుగను కదా అని. ఈమె ఏ సందర్భంలో చెప్పిందంటే,
గాబ్రియల్ సన్మంచుకుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు ప్రభువునికి తల్లిగా ఉండబోతున్నావు, నీవు పవిత్రాత్మ ప్రేరణ వలన దేవుడు నీ గర్భాన ఉదయించబోతున్నాడని ఆ వాక్యాన్ని పలికినప్పుడు మరియమ్మ మాత నోటిలో నుంచి వచ్చినటువంటి మొదటి మాట, నేను పురుషుని ఎరుగను కదా అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో ప్రభు ఈ మరియ తల్లి ద్వారా మనకేమందిస్తున్నాడంటే, ప్రభువు పవిత్రుడు కాబట్టి ఈ పవిత్రుడైనటువంటి దేవుడు ఈ లోకానికి రావాలంటే పవిత్రమైనటువంటి వ్యక్తుల్నే ఆయన ఎన్నుకోబోతున్నాడు. ఈరోజు మరియ తల్లి నేను పురుషుని ఎరుగను కదా అని చెప్పినప్పుడు గాబ్రియల్ సన్మంచుకుడు చెప్తున్నాడు, ఇది నీవు అనుగ్రహ పరిపూర్ణురాలు, నీ అనుగ్రహం పవిత్రత ఏ విధంగా ఉందంటే సంపూర్ణంగా నీకు పవిత్రాత్మ దేవుడు నీ యందున్నాడు. కాబట్టి ఆ పవిత్రాత్మ దేవుడు నీ యందున్నాడు కాబట్టి నీవు పవిత్రంగా ఉన్నావు కాబట్టి పవిత్రమైనటువంటి గర్భంలోకి దేవుడు రాబోతున్నాడు. మామూలుగా ఒక బాబు సంతానం కావాలంటే ఇద్దరు భార్యాభర్తల కలయిక అవసరం, అంటే వాళ్ళ మ్యారేజ్ అనేది కావాలి. కాబట్టి మరియ తల్లి కన్యకగానే ఉంది, అట్ ద సేమ్ టైం ఆమె వివాహం చేయబడినటువంటి కన్య. పరిశుద్ధ గ్రంథం మనం పలు చోట్ల మనకు చెప్పబడుతుంది. మనము మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మరియమ్మ యోసేపు భర్తయగు యోసేపు అను యోసేపునకు సంబంధించినటువంటి శ్రీమూర్తి అని చెప్పేసి చెబుతుంది. అదేవిధంగా వారితో వివాహమైందని, వారు కాపురం చేయకముందే వారు కన్యకగా ఉండగానే దేవుడు ఈ లోకానికి ఉదయిస్తున్నాడని, ఆ విధముగా మరియ తల్లి కన్య అనేటువంటి వాక్యాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లిదండ్రులుగా భార్యాభర్తలుగా వాళ్ళు ఉంటున్నారు. భార్యాభర్తలకు ఉంటూనే ఆమె కన్యకగా ఉంది, పవిత్రాలుగా ఉంది. అలాంటి పవిత్రమైనటువంటి శ్రీమూర్తికి దేవుడు ఆమె గర్భాన ఉదయించబోతున్నాడు అనేటువంటి అంశాన్ని ఈనాటి మొదటి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ వాక్యం మనకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే యోహాను శుభవార్త 1వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 13-14 వచనం చెప్తుంది. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే గాని రక్తము వలన గాని శరీరేచ్ఛల వలన గాని ఇది మానవ సంకల్పం అస్సలు కాదని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది. కాబట్టి ఈరోజు మరియ తల్లి పలికిన మాట, నేను పురుషుని ఎరుగను కదా అనేటువంటి మాటను దేవుడే దాన్ని బలపరుస్తూ, ఇది మానవుల సంకల్పితం కాదు, ఆమె దేవుని ప్రభావం వల్లనే ఆమె కన్యకగా ఉండగానే గర్భం ధరించిందని ప్రభు వాక్యం పలుకుతుంది. చాలా మంది సోదరులు అంటారు, మరియ తల్లి వివాహమైంది, ఆమెకు పిల్లలు ఉన్నారని. సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు, ఆమె కన్యకగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక్కడే జన్మించాడు. గాబ్రియల్ సన్మంచుకుడే చెప్తున్నాడు, ఆమె పవిత్రురాలని. అలాంటప్పుడు మానవుల మాటలు మనకెదురు. బైబిల్ చెప్పేది ఆమెకు కన్య అని, ఆమెకు ఒకే ఒక కుమారుడు యేసు ప్రభు పుట్టాడని బైబిల్ చెప్తుంది. కానీ ఎంతో మంది సోదరులు ఆమె కన్య కాదనేటువంటి ఆలోచనలతో వాళ్ళు ఎన్నో మాటలు చెప్పినప్పటికీ మనము నమ్మాల్సింది ఏంటంటే, బైబిల్ చెప్పేటువంటి వాక్యము ఆమె కన్యకగా ఉండగానే గర్భం ధరించింది, అది యేసు ప్రభువు మాత్రమే జన్మనిచ్చింది. ఈ సత్యాన్ని మనమందరం కూడా విశ్వసించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక రెండవ మాట మనం గమనించినట్లయితే, రెండవ మాట ఏంటంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఆమె ఏం చెప్తుందంటే, నేను ప్రభుని దాసురాలను అంట. గాబ్రియల్ సన్మంచుకుడు ఏమని చెప్తున్నాడు, నీవు తల్లిగా ఉండబోతున్నావు, నువ్వు సాక్షాత్తు దేవుడి తల్లివి అని చెప్తే, ఈమె చెప్తుంది నేను ప్రభుని యొక్క దాసురాలను అంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరియ తల్లి ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ ఆమె ప్రభువుకు ఒక దాసురాలుగా, సేవకురాలుగా ఆమె తన్ను తాను ఎరుకపరుచుకుంటుంది. ఈరోజు మనం కూడా మనము ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఉద్యోగంలో ఉంటున్నాం, కానీ మనము తోటి వారి పట్ల ఏ విధమైనటువంటి భావన కలిగి ఉన్నాము?
మరియ తల్లి సాక్షాత్తు దేవునికి తల్లి అయినప్పటికీ ఏనాడు కూడా ఆమె నేను దేవుని తల్లి కదా అని చెప్పేసి ఆమె పొంగిపోలేదు. ఆమె కొన్ని సందర్భాల్లో ఎన్నో దేవుని తల్లిగా ఉంటున్నప్పుడు కన్యకగానే గర్భం ధరించిందని ఎంతో మంది ఆమెను అనేక విధాలుగా ఆమెను మాటలతో హింసించుండొచ్చు. కానీ ఎటువంటి బాధలు కూడా ఆమె పొంగిపోలేదు. అలనాడు ఆ సిమియోను ప్రవక్త చెప్తాడు, ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకోబోతుంది అన్నప్పుడు కూడా ఆమె ఎప్పుడు కూడా భయపడలేదు. కాబట్టి ఈరోజు మరియ తల్లి ఆమె ఆ వాక్యం పట్ల విశ్వాసం కలిగి జీవించింది. అందుకే ఆ వాక్యానికి విధేయత చూపిస్తూ మరియ తల్లి ఈ యొక్క నేను ప్రభుని దాసురాలను అని చెప్పడం ద్వారా ఈరోజు మనందరం కూడా ఆ ప్రభువును అనుసరించాలంటే ఈ విధమైనటువంటి వినయము విధేయత కలిగి జీవించాలని మరియ తల్లి ఈనాడు ఈ రెండవ మాట ద్వారా మనందరికీ కూడా సందేశం ఇస్తుంది. ఇక మరియ తల్లి మూడవ మాటను మనం గమనించినట్లయితే, మూడవ మాట లూకా శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆమె జకరియా ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే ఎలిజబెత్ అమ్మకు వందనము చెప్పింది. మూడవ మాట ఏంటంటే మరియ తల్లి పలికినటువంటి మాట, ఎలిజబెత్ అమ్మ వందనాలు చెప్తుంది దేవుడికి. ఎలిజబెత్ అమ్మ ఎందుకు దేవుడికి వందనాలు చెప్తుందంటే, లూకా శుభవార్త 1వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, ఈనాటికి ప్రభువు నాపై కరుణించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె వెలుగెత్తి ప్రపంచానికి చాటి చెప్తుంది. ఈ ఎలిజబెత్ అమ్మ జకరియా వీరి ఇద్దరు కూడా ఎవరంటే, వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు, వారిని గురించి దేవుడు ఏమనుకుంటున్నారంటే, లూకా శుభవార్త 1వ అధ్యాయం 6వ వచనం పలుకుతుంది, వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులు, దేవుని ఆజ్ఞలకు వారు బద్ధులైనటువంటి వారు. అటువంటి పుణ్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి జీవితంలో ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటంటే వారికి సంతాన భాగ్యం లేదు. వీళ్ళు ఇంత పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పటికీ వీరికి పిల్లలు లేనటువంటి ఆ సమయాన్ని బట్టి ఎంతో మంది వారిని చులకనగా చూస్తున్నారు. కాబట్టి అటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మకు ప్రభు ఏమంటున్నాడు, నీవు గర్భం ధరిస్తున్నావు అని చెప్పి ఆ సందేశం వచ్చినప్పుడు ఆమె ఎక్కడ లేనటువంటి ఆనందం, సంతోషం. ప్రభువు నా ప్రార్థన ఆలకించాడు, ప్రభు నా చేయి విడిచిపెట్టలేదు, ప్రభు నా మొరను ఆలకించి ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఈ అవమానాలకు ఈ నిందలకు అన్నిటి కూడా ప్రభు సమాధానం చెప్పేశాడని చెప్పేసి ఆమె సంతోషంగా దేవునికి వందనాలు చెబుతున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రజల దృష్టిలో నువ్వు ఎంత చులకనగా ఉన్నా ఏ ప్రాబ్లం లేదు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతులుగా ఉండాలి. ఈ యొక్క కుటుంబము ప్రజల దృష్టిలో వీళ్ళు చులకనగా భావించారు. ఎందుకంటే వీళ్ళ భర్త ఎప్పుడు కూడా అర్చకుడుగా ఉంటూ ఎన్నో బలులను నైవేద్యాలను సమర్పిస్తున్నప్పుడు మరి వీళ్ళకెందుకు సంతానం లేదు అంటే వీళ్ళు ఏం పాపం చేశారో అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎంతగానో వారిని నిందిస్తున్నారు. కానీ దేవుని దృష్టిలో వారు ఒక పుణ్య దంపతులు. దేవుని దృష్టిలో వారు పుణ్య దంపతులు అయినారు కాబట్టి దేవుడు వారికి సంతాన భాగ్యాన్ని కలుగు చేస్తున్నాడు. వారి ఆనందంలో మరియ తల్లి పాలు పంచుకోవడానికి వచ్చింది. మరియ తల్లి ఆ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఆ విధముగా మనం చూస్తున్నాము. ఆ యొక్క పట్టణం అంట వారి యొక్క ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంటికి మరియ తల్లి వాళ్ళ ఇంటికి 112 కిలోమీటర్లు ఉందంట. 112 కిలోమీటర్లు ఎడారి ప్రాంతంలో ఆమె కాలినడక నడుచుకుంటూ పోయింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మరియ తల్లి సాక్షాత్తు దేవుని తల్లి అని తెలుసుకున్న తర్వాతనే ఆమె సహాయం చేయడానికి పోతుంది. ఇతరుల యొక్క ఆనందంలో పాలు పంచుకోవడానికి ఈమె వెళ్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ మరియ తల్లి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ ఇంటికి పోవడం ద్వారా, ఇదిగో నీ వృద్ధాప్యంలో నేను నీకు తోడుగా ఉన్నాను అని మరియ తల్లి వారికి సహాయం చేస్తుంది. మనం చూస్తున్నాము, మామూలుగా యువతులుగా ఉంటూ గర్భం ధరిస్తున్నప్పుడే వారిని ఏ పని మాట చేయకుండా ఎంతో బాగా కూర్చోబెట్టి మంచిగా ఫుడ్ పెట్టి మంచిగా తినబెడతారు. అలాంటిది ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి శ్రీమూర్తి గర్భం ధరించినప్పుడు ఆమెకి ఇంకెంత సేవ చేయాలి. కాబట్టి అలాంటి అవకాశాన్ని మరియ తల్లి ఆమె స్వీకరిస్తుంది.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా మరియ తల్లి సంతాన వల్లిగా, సంతానాన్ని కలుగు చేసేటువంటి మాతగా మనమందరం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనం ధ్యానిస్తున్నాం. ఇక నాలుగో వాక్యం ఏంటంటే లూకా శుభవార్త 1వ అధ్యాయంలోనే మనం చూస్తాము. మరియ మాత స్తోత్ర గీతం, అక్కడ 44 నుంచి 55 వరకు. అక్కడ ఈ మరియ తల్లి దేవునికి వందన వచనాలు చెప్తుంది. ఎందుకు వందన వచనాలు చెప్తుంది? మరియ తల్లి యొక్క స్తుతి గీతంలో ఏమని పలుకుతుందంటే, అక్కడ కొన్ని వాక్యాలు మనం చూస్తాము. దీనాత్మలను ఆయన లేవనెత్తుతాడు అని, దీనాత్మలను ఆయన పైకి లేవనెత్తుతాడు అని, అదేవిధంగా అధిపతులను ఆసనముల నుండి త్రోసిపుచ్చుతాడు అని. ఇది మరియ తల్లి జీవితంలో క్షుణ్ణంగా నెరవేరబడింది. మరియ తల్లి ఎంతో పేదరికములో, చిన్నతనములో, ఆమె మారుమూల ప్రదేశంలో ఆమె ఎంతో దైవికంగా ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి ఆమెను దేవుడు చేయి పట్టుకున్నాడు. ఆమె చేయి పట్టుకొని ఆమె ద్వారా దేవుడు దైవ కుమారుని ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఎవరిని పంపిస్తాడు? ఎవరైతే వినయం కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుండబెడుతున్నాడని ఈనాటి అంశం ద్వారా, ఈ 4వ మరియ తల్లి మాట ద్వారా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సమయంలో ఎవరైతే గర్వంతో ఉన్నారో, ఒకవైపు ఏమో మరియ తల్లి చెప్తుంది, వినయంతో ఉన్నటువంటి వాళ్ళని జీవితం ఏ విధంగా ఉందంటే మరియ తల్లి వల్లే దేవుడు పైకి లేవనెత్తుతాడు. గర్వంతో ఉన్నటువంటి వారి బ్రతుకుల్ని దేవుడు ఏం చేస్తాడంట, వారిని ఆ ఉన్నతమైన పదవులు ఒకవేళ ఇచ్చినా వారు దానికి కృతజ్ఞతా భావం లేకపోయినట్లయితే ఆ పదవులు తొలగిపోతాయని ప్రభువు ఈనాటి ఆ వాక్యం ద్వారా మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మరియ తల్లి పలికినటువంటి 5వ మాట చూస్తే లూకా శుభవార్త 2వ అధ్యాయము 48వ వచనంలో మనం చూస్తాం. ఈ మాట లూకా శుభవార్త 2వ అధ్యాయం 48వ వచనంలో ఈ సన్నివేశం ఏంటంటే, మరియ తల్లి, యోసేపు మరియు బాలయేసు ఈ ముగ్గురు కూడా దేవాలయంలోకి పోతారు. యెరూషలేం దేవాలయంలోకి పోయినప్పుడు మరియ తల్లి, బాలయేసు ఆ దేవాలయంలో తప్పిపోయినటువంటి సన్నివేశంలో మరియ తల్లి పలికినటువంటి మాట ఈ యొక్క 5వ మాట. అదేంటంటే, కుమారా, నీవు ఎందుకు ఈ పని చేసినావు? నేనును నీ తండ్రియు మేము ఎంత బాధపడుతున్నామని ఆమె పలుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఒకానొక సందర్భంలో ప్రభు ఈ మాట చెప్తాడు, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డల్ని కానీ, ఆస్తిపాస్తుల్ని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు పరలోకానికి అర్హుడు కాడు అని. ఈరోజు యేసు ప్రభు కూడా చేసింది అదే. దైవ రాజ్యాలతో మనం పోల్చుకున్నట్లయితే మన యొక్క ఈ ఫ్యామిలీ లైఫ్ని కూడా మనం పక్కన పెట్టాలి. అది ఒకటి మనకు ఒక అర్థం ఇస్తుంది. రెండవదిగా, దేవుడు ఇక్కడ యేసు ప్రభు మానవ స్వభావం మరియు దైవ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో మరియ తల్లితో ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, అది ఆయన దైవికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఆయన దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడి ఉన్నారని చెప్పేసి మనందరికి కూడా ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క సన్నివేశంలో మరియ తల్లి దేవాలయానికి యేసు ప్రభువుని తీసుకుపోయింది 5 యొక్క మాటలు. కాబట్టి ఈరోజు మనం కూడా మరియ తల్లి బిడ్డలుగా మనమందరం కూడా కుటుంబ సమేతముగా మరియ తల్లి ఏ విధముగా అయితే తన బిడ్డను దేవాలయానికి తీసుకుపోయిందో, ఈరోజు మనం కూడా మరియ తల్లి అడుగు జాడలు నడుస్తున్నటువంటి మనము పిల్లలతో సహా కుటుంబ సమేతముగా దేవాలయానికి రావాలనేదే దేవుడు మన నుండి ఆశించేది. ఇక 6వ మాటను మనం గమనించినట్లయితే, 6వ మాట యోహాను శుభవార్త 2వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, వారికి ద్రాక్షారసము లేదు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మరియ తల్లి వచ్చి పలికేది యేసు ప్రభువు చెప్తుంది, వారికి ద్రాక్షారసము లేదు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పలు సందర్భాల్లో ఈ ద్రాక్ష తోట అంటానే అది పరలోకానికి చిహ్నంగా ఉందని,
కొన్ని సందర్భాల్లో కొన్ని ఉపమానంలో మనం చూస్తున్నాం. యోహాను శుభవార్తలో 15వ అధ్యాయంలో మనము 5వ వచనంలో చూస్తాము, నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ద్రాక్షావల్లి తీగలు ఆ చెట్టుకు ఏ విధంగా అయితే అంటిపెట్టుకొని ఉందో ఆ విధముగా మనము కూడా ఎల్లప్పుడూ ఆ క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకొని జీవించాలని మరియ తల్లి ఈ యొక్క సందర్భంలో చెబుతుంది. ద్రాక్షారసము అది మొదటి అద్భుతం, ప్రభు యొక్క మొదటి అద్భుతం. ఆయన సమయం రాకపోయినా కూడా మరియ తల్లి యొక్క మాట చొప్పున ఆయన సమయాన్ని, అంటే ఆ దైవికమైనటువంటి ఆ సమయాన్ని కల్పించుకొని మరియమ్మ గారి కోసము ఆయన అద్భుతాన్ని చేస్తున్నాడు. ఈరోజు మనం ఆ అద్భుతంలో దేవుడు ద్రాక్ష రసాన్ని ఇస్తున్నాడు. ఆ ద్రాక్ష రసమే ఒకానొక సందర్భంలో అది ప్రభు ద్రాక్ష రసాన్ని ఇస్తూ, ఇది నా రక్తము, నా రక్తాన్ని ఎవరైతే మీరు పానం చేస్తారో వారి యందు నేనుంటాను అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ ద్రాక్ష రసం తక్కువ పడింది అనే సందర్భం ఇది మనకి ఏం సూచిస్తుందంటే, మనమందరం కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని మనం ఎల్లప్పుడూ కూడా స్వీకరించాలి. దివ్య బలి పూజలో ఆ ద్రాక్ష రసం అంటే ప్రభు యొక్క రక్తముగా మారిపోతుంది. కాబట్టి ఏ కుటుంబం అయితే ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తుందో ఆ కుటుంబము దేవుడు ఎల్లవేళలా దీవిస్తాడు అనేటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, ఎవరికి నిత్య జీవితం ఉంటుందంటే ఎవరైనా నా శరీరమును నా రక్తమును భుజించి పానం చేసే అటువంటి వారికి మాత్రమే ఆ ప్రభు యొక్క నిత్య జీవితం అనేది దానికి అర్హులు అవుతారని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క 6వ మాట ద్వారా వారికి ద్రాక్షారసం లేదు అనేటువంటి ఈ అంశం ద్వారా దేవుడు మనందరం కూడా దివ్యబలి పూజ పట్ల మనము అమితమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి జీవించాలని మరియ తల్లి ద్వారా మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. ఇక చివరిగా 7వ మాట మనం గమనించినట్లయితే మరియ తల్లి పలికినటువంటి 7వ మాట, ఆయన చెప్పినట్టు చేయండి అని. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ప్రభు ఎన్నో మాటలు చెప్పాడు. అన్ని మాటల్ని మనం పాటించలేము. అన్ని మాటల్లోకి అర్థం ఒకటే, ప్రేమ కలిగి జీవించండి. మరియ తల్లి చెప్పే మాట లేదా క్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాట ఒకటే, ప్రేమ కలిగి జీవించండి. ఆ ప్రేమలోనే సహాయం ఉంది, ఆ ప్రేమలోనే క్షమాపణ ఉంది, ఆ ప్రేమలోనే అర్థం చేసుకునే తత్వం ఉంది, ఆ ప్రేమలోనే సమస్తము ఆ దేవుని యొక్క ఆ కరుణ అన్ని కూడా ముడిపడి ఉన్నాయి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరియ తల్లి పలికినటువంటి 7 మాటలు మన జీవితానికి నిత్య జీవితానికి మనమందరం కూడా అర్హులమయ్యే విధంగా ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయము మనందరికీ దయచేయమని దేవుని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. కానుకల సమర్పణ అర్పణ గీతం పాడుకుందాం. పాట నెంబర్ 249. పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును. పొంగే హృదయముతో ఈ భూమి ఆకాశం ఈ కాంతి సాగరము, ఈ భూమి ఆకాశం ఈ కాంతి సాగరము, దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమ చిత్రములే, దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమ చిత్రములే, ఆయన మహిమ చిత్రములే. పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును. పొంగే హృదయముతో నా తనువు
జీవితము నాయాత్మ ఆనందము నా తనువు జీవితము నాయాత్మ ఆనందము ఆ ప్రభువ సగిన దానములే ఆయనకే ఇలా చందునులే ఆ ప్రభువ సగిన దానములే ఆయనకే ఇలా చందునులే ఆయనకే ఇలా చందునులే పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును పొంగే హృదయముతో ఈ భూమి ఆకాశం ఏకాంతి సాగరము ఈ భూమి ఆకాశం ఏకాంతి సాగరము దేవుని ప్రేమ కానుకలే ఆయన మహిమ చిత్రములే దేవుని ప్రేమ కానుకలే ఆయన మహిమ చిత్రములే ఆయన మహిమ చిత్రములే ఓ పొంగే హృదయముతో. సహోదరి సహోదరులారా, నేరును మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లు ప్రార్థింపము. ప్రభు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఓ ప్రభువా, మేము అర్పించుతున్న ఈ రక్షణ బలి సర్వాధికారి అయిన నీకు అంగీకారముగా ఉండునుగాక. నీ జనిదైక కుమారుని పరమ పవిత్ర మాత యొక్క సర్వమును నీవు అంగీకరించినట్లా మా అర్పణలు కూడా కరుణతో స్వీకరింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచలో నీవు చేసిన గొప్ప కార్యములను పగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణమును కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపజేయచ్చు మేము నీ కనికరమును ప్రకటించుతున్నాము. ఏలైనా నీవు బూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేస్తివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసులైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుతున్నది. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండినది. మహోన్నతమైన
ప్రభువు రాకుండా వేచేవారని మహోన్నతమున హోశానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిపాలుతున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. శిలువ మీద కొట్టబడిన యేసు దేవా, నీవే ఆరాధన, నీవే ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. శిలువ మీద కొట్టబడిన యేసు దేవా, నీవే ఆరాధన, నీవే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును సాటెదము. నీవు మరణవచ్చు వరకు మేము వేచియుందు, మేము వేచియుందు. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ప్రాంతీయ జగద్గురువును, మా గోరెంట్ల జ్వానీస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందును పరిపూర్ణులు చేయము.
ఉత్థాన మగధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకోను. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేవు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత ఆగ్లాపురి తెరేసమ్మ గారితోను, పునీత అంతోని వారితోను, సకల పునీతులతో పాటు మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగుసిందము. పరలోకమందున మా తండ్రి, నామముషుమడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఆనాటికి కావాల్సిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించము. మా శోధన యందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్మల్ని రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యంగా అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించటకు నేను పాత్రుడను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతను. పాట నెంబర్ 365. మరియా తనయా రావా, కరుణా భరణ దేవా. మరియా తనయా రావా, కలుషపు చీకటి ద్రోణి, పున్నమి చంద్రుని పోలే. కలుషపు చీకటి ద్రోణి, పున్నమి చంద్రుని పోలే. దగ దగ వెన్నెల నింపు, పరిశుద్ధాత్మను పంపు. మరియా తనయా రావా,
తనయా రావా మరియా తనయా రావా కరుణా పరనా దేవా మరియా తనయా రావా నీ పరదూతల బిందు పాపపు రోగము మందు నీ పరదూతల బిందు పాపపు రోగము మందు తిరు సభ గురువుల కలిమి సకల పునీతుల బలిమి మరియా తనయా రావా మరియా తనయా రావా మరియా తనయా రావా కరుణా పరనా దేవా మరియా తనయా రావా ఆశ్రిత కల్పక తరువా పరమున చేరేడి తెరువా ఆశ్రిత కల్పక తరువా పరమున చేరేడి తెరువా అనుభవిరాతుల కోట వరములు పూచెడి తోట మరియా తనయా రావా మరియా తనయా రావా మరియా తనయా రావా కరుణా పరనా దేవా మరియా తనయా రావా ప్రార్థించుదము. పవిత్రవు సర్వేశ్వర, నీ ఘనతను కీర్తించుటకు గాను ఏలైనా సర్వశక్తిమంతుడవైన నీవు నీ విశ్వాసులకు ఘనకార్యములు చేస్తేవి. గుప్తముగా నున్న క్రీస్తు సాన్నిధ్యమును అప్రదముగా గ్రహించిన స్థాపకుడైన యోహాను ఆనందంతో గంతులు వేసెను. అటులనే ఈ పరమ ప్రసాదమునందు సదా వాసమయ్యున్న క్రీస్తును శ్రీ సభ సంతోషంతో స్వీకరించిన గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగి వచ్చి పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.